ఈ రోజు వేసే సరైన అడుగు ఫ్యూచర్ ఫార్చ్యూన్ గా మారుతుంది. ఇది గిరిధారి సంస్థ ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. ప్రతి కస్టమర్ కు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించిన హ్యాపీనెస్ అందించడమే ఈ సంస్థకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అల్టిమేట్ గోల్ గా నడిచే గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రోస్పరా కౌంటీ. ఈ ప్రాజెక్ట్ ను ఫినిష్ చేసి తన కస్టమర్స్ కు హ్యాండ్ ఓవర్ చేసింది గిరిధారి. హలో అండి అందరికీ. సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ని తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు. సో మనందరికీ సుపరిచితులే ఆయన గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు మనతో ఉన్నారండి. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. హౌ యూ సార్? ఫైన్ ఫైన్. కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొన్ని చెప్పండి. కిస్మత్పూర్లో హైదరాబాద్ #1 విల్లా ప్రాజెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. నేను ఏదైతే కలగనను 100% అదే లెవెల్ ఆ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ప్రాజెక్ట్. హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. ఇంటీరియర్ కూడా చేసుకుంటూ ఉన్నారు కస్టమర్లు. ఇట్స్ అ బ్యూటిఫుల్ నా డ్రీమ్ ప్రాజెక్ట్. 100% హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలని నా కోరిక. ఆ రకంగానే దాన్ని తీర్చిదిద్దాం. 100% ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ ఎవ్రీథింగ్ వన్స్ గేటెడ్ కమ్యూనిటీలకు ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్స్ 5 స్టార్ లగ్జరీ లెవెల్ వచ్చేటట్టు ఆ తీర్చిదిద్దా ఉన్నాం. కస్టమర్ మోర్ హ్యాపీ. విల్లాస్, అపార్ట్మెంట్స్, డూప్లెక్స్, లగ్జరీ హౌస్ ఇలా కస్టమర్ల చాయిస్ ఏదైనా సరే ట్రెండీగా ట్రెమెండస్ గా నిలిచే ప్రాజెక్టులకు చిరునామా గిరిధారి కన్స్ట్రక్షన్స్. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో గిరిధారి సక్సెస్ కు చిరునామాగా నిలిచే ప్రాజెక్టులెన్నో. గిరిధారితో కలిసి జీవితంలో సంతోషాన్ని పంచుకున్న కస్టమర్లెందరో. ఈ విజయ పరంపరను ఘనతను కొనసాగిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సెన్సేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. వన్ టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ తెలంగాణ చూసుకుంటా ఉంటే ఒక 200 కిలోమీటర్స్ రేంజ్. అవుటర్ రింగ్ రోడ్తో పాటు త్రిబుల్ ఆర్ వస్తే ఆల్మోస్ట్ మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ మొత్తం కవర్ అవుతా ఉన్నది. తెలంగాణలో 50% మనకు అర్బన్ ఏరియా అయిపోతా ఉంది. రూరల్ ఏరియా ఒక 100 కిలోమీటర్స్. సో ప్రతి ఒక్కరు అర్బన్లో రావాలి. అర్బన్లో పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అర్బన్లోనే ఆల్మోస్ట్ మైగ్రేషన్ అవుతా ఉన్నారు. సో దానికి మనం గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్లో కూడా మనం గేటెడ్ కమ్యూనిటీస్ ఇచ్చేసి ఇదే క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఉంటే డెఫినెట్గా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే మన రాష్ట్రంకు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇమిగ్రేట్ అవుతా ఉన్నారు. సో కొంతనన్నా మనం ఆపగలుగుతామనే ఉద్దేశం మీద మేము ఈ 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ కావాల్సింది ఏంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, షాపింగ్ అండ్ హాస్పిటల్ ఈ ఫెసిలిటీ ఎక్కడైతే ఉంటుందో ఇంకోటి మంచి ఆక్సిజన్ లెవెల్స్. విలేజ్లలో బ్రహ్మాండమైన ఆక్సిజన్. అర్బన్ కొద్ది కూడా రూరల్ బెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళు అక్కడనే కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి అది బెటర్ అని చెప్పి ఆ లైన్ తీసుకోకున్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఓకే సార్. ఇంకా మీ దగ్గర నుంచి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మాకు మనేగూడ సంరక్షణ అనే ప్రాజెక్టు మేము 60 ఎకరాల్లో చేపట్టినాం. విల్లా ప్రాజెక్ట్ వెళ్ళిపోతా ఉన్నాం. అది కూడా నియర్ బై మనకు 1 అవర్ ఇన్ ఎయిర్పోర్ట్. ఫామ్ హౌసెస్ కింద మనం 1200 యార్డ్స్లో 2000 SFT అంటే ప్లాన్ అంతా జరుగుతూ ఉన్నది. మంచి క్లబ్ హౌస్, బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ 60 ఏకర్స్లో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బై భూత్పూర్లో ఒక 60 ఏకర్స్లో భూత్పూర్లో కూడా మేము ప్లాన్ చేసుకున్నాం ఇంకో ప్రాజెక్ట్. బై వరంగల్లో కూడా అపార్ట్మెంట్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. అప్కమింగ్ ఇవి వస్తాయి.